హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాలిని మహేష్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము వీరభద్రస్వామి గుడికి వెళ్ళామన్నమాట. సో ఈ గుడి ఎక్కడుందంటే మెదక్ జిల్లాలోని జిన్నారం మండలం బొంతపల్లి గ్రామంలో వీరభద్రస్వామి భద్రకాళి సమేతంగా వెలసిందనమాట. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో రెండు వైపులా చూస్తున్న శివుడు మరియు నందీశ్వరుడు దర్శనం ఇస్తారండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదామండి. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బొంతపల్లి వీరభద్రుడు మా కులదైవం అండి, మా అమ్మగారి ఇంట్లో అలాగే మా అత్తగారి ఇంట్లో. సో మేము ఎప్పుడైనా కూడా ఇక్కడికే వస్తాము. ఇది చండీ హోమం మండపం అండి. సో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము. సో చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఇక్కడ లోపల మనకి మొత్తం 24 స్తంభాలు ఉంటాయండి. ఈ 24 స్తంభాలతో గుడి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్నది అల్లుబండ అంటారనమాట. సో ఈ బండ మీద 2 బొటన వేళ్ళను ఉంచి మనసులో కోరికను తలుచుకొని శివుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉంటే 2 వేళ్ళు రౌండ్గా తిరిగి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. ఇక్కడ మనం వీరభద్రుడిని దర్శించుకునే ముందుగా గణేశుని దర్శించుకోవాలి. సో ఇక్కడ ఏమైందంటే కోతులు గుంజేసినాయి శాల్వని. సో ఏమైందంటే దీపం మీద పడ్డది. కోతులు డ్రెస్సులు
ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 9 శ్రీచక్రాలు ఉంటాయి ఈ భద్రకాళి అమ్మవారి దగ్గర. ఒక్క శ్రీచక్రంలో మనకి 33 కోట్ల దేవీ దేవతలు ఉంటారంట. అందుకే ఈ గుడికి అంత ప్రత్యేకత. ఇక్కడికి భక్తులు సామూహిక కుంకుమ పూజ చేస్తారండి, కుంకుమార్చన. అసలు మేము బొంతపల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. సో అప్పటివరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అట్లాగే లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. అట్లాగే మీకు ఈ గుడి కనుక తెలుసుంటే వీరభద్ర స్వామి అని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.